Recording in progress. గుడ్ మార్నింగ్ గైస్. ఏంటి ఎవరు రాలేదు తక్కువ వచ్చేది మళ్ళేనా మీకు వచ్చేసింది ఎఫ్ఎం అంతా. జూమ్లో ఉన్న వాళ్ళకి వాయిస్ వినిపిస్తుంది కదా? సార్ క్లాస్ స్పీడ్ అవుతుందా? ఫీడ్బ్యాక్ వచ్చిందంట క్లాస్ స్పీడ్గా చెప్పి. అంటే స్పీడ్ అవుతే చెప్పాలి, బట్ ఈ చాప్టర్ ఏంటంటే ఫార్ములా బేస్డ్ చాప్టర్ కదా, మనం ఇంతకంటే ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేము. బట్ ఒకటి మాత్రం నేను కన్ఫర్మ్ చేయగలుగుతాను, నా క్లాసెస్ ఉంటే మీరు సిఏ ఇంటర్ అయినా సాల్వ్ చేయగలుగుతారు, ఈ చాప్టర్ వరకు సిఎంఏ ఇంటర్ అయినా సాల్వ్ చేయగలుగుతారు, సిఏ ఫైనల్ అయినా సాల్వ్ చేయగలుగుతారు, సిఎంఏ ఫైనల్ అయినా సాల్వ్ చేయగలుగుతారు. ఎందుకంటే నేను సిఏ ఫైనల్ లెవెల్ ఫ్యాకల్టీ కాబట్టి ఆబ్వియస్లీ అది యాడ్ చేసి మీకు చెప్తాను. కొంచెం స్పీడ్ అనేది మిమ్మల్ని ఆలోచించి నేను కొంచెం ఫ్లో ఎందుకు చేసినా, మీ అందరికీ జూన్ అటెంప్ట్ అన్నారు కదా, డిసెంబర్ కాదు కదా, మీరు అందరు జూన్ అనేసరికి మేబీ కొంచెం తక్కువ టైంలో చెప్పాలి అని కొంచెం స్పీడ్గా చెప్పుకుంటాను. బట్ ఓకే, ఇఫ్ యూ వాంట్ టు లెస్ చిన్నగానే చెప్తాను. అది ఓకే, మాట్లాడదాం. సార్ నిన్న ఒక క్వశ్చన్ హోంవర్క్ ఇచ్చాను, చేశారు అందరు? చేయలేదని ఎవరు రాలేదు లేకపోతే చేస్తారు కదా అందరు? వచ్చింది ఆన్సర్? ఈజీగానే ఉంది కదా? ఏమైనా కాంప్లికేటెడ్గా ఫీల్ అవుతున్నారా? సార్ ఈరోజు ప్రిఫరెన్స్ షేర్స్ గురించి మాట్లాడదాం. వి టాకింగ్ అబౌట్ ద ప్రిఫరెన్స్ షేర్స్ అండ్ ఈక్విటీ షేర్స్ గురించి మాట్లాడదాం ఈరోజు. సార్ క్యాపిటల్ బడ్జెటింగ్ అయిపోయిందా మీకు? లేదు, ఏం జరగట్లేదు. ఎఫ్ఎం నేను చెప్పే క్లాస్ ఒకటే జరుగుతుంది యాజ్ ఆఫ్, అంతే కదా? ఓకే, లివరేజెస్ కాకుండా అంతే సార్, ఇప్పుడు నేను చెప్పే జరుగుతున్నాయి అంతే కదా? సార్ ఓకే సార్, యూ టాకింగ్ అబౌట్ ద ప్రిఫరెన్స్ షేర్స్ గురించి మాట్లాడాలి. ప్రిఫరెన్స్ షేర్స్ చాలా సింపుల్ సార్. ప్రిఫరెన్స్ షేర్స్ పిఎస్ ఉన్నాం. ప్రిఫరెన్స్ షేర్స్ గురించి మాట్లాడాలి సార్. డిబెంచర్స్కి ఏం వస్తుంది సార్? ఇన్కమ్, ఇంట్రెస్ట్ ఇన్కమ్. ప్రిఫరెన్స్ షేర్స్కి
డివిడెండ్, ఎవ్రీథింగ్ సేమ్ కాదు ఇంకా. ఇప్పుడు డిబెంచర్స్కి ఏమొస్తుంది సార్? ఇంట్రెస్ట్ వస్తుంది. ప్రిఫరెన్స్ షేర్స్కి ఏమొస్తుంది? డివిడెంట్ వస్తుంది. సేమ్ ఫ్లోటేషన్ కాస్ట్, సేమ్ డిస్కౌంట్, సేమ్ ప్రీమియం. సో ఇంట్రెస్ట్ ప్లేస్లో డివిడెంట్ పెడితే అయిపోయినట్టే కదా సార్ ఫార్ములా, అంతే కదా సార్? ఇంట్రెస్ట్ ప్లేస్లో డివిడెంట్ పెడితే అయిపోయినట్టే కదా, ఫార్ములా కంప్లీటెడ్ కదా సార్? రాసుకోవచ్చు కదా సింపుల్గా ఇలా, ప్రిఫరెన్స్ షేర్స్. రైట్ సార్, ఏంటో మీ సిస్టమ్స్. కమ్మే చూడండి సార్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ప్రిఫరెన్స్ షేర్స్. సార్ చూడండి సార్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ప్రిఫరెన్స్ షేర్స్. దేని గురించి సార్ నేను మాట్లాడేది? ప్రిఫరెన్స్ షేర్స్ గురించి. సార్ సింపుల్గా సార్, ప్రిఫరెన్స్ షేర్స్కి వచ్చే ఇన్కమ్ ఏంటి సార్? డివిడెండ్. డిబెంచర్స్కి వచ్చేది ఇంట్రెస్ట్. అదర్ దాన్ దట్ రిమైనింగ్ అంతా సేమ్ కదా, అంటే సేమ్ మనం ఇలా ఫార్ములా రాసేయచ్చు కదా సార్. ప్రిఫరెన్స్ షేర్స్ సార్ రాసుకోవాలి నోట్బుక్లో. వితౌట్ ట్యాక్స్ తీసుకోండి సార్, అసలు ట్యాక్సే లేదు సార్. డివిడెండ్ ప్లస్ రిడమ్షన్ వాల్యూ మైనస్ నెట్ ప్రొసీడ్స్ బై ఎన్ బై రిడమ్షన్ వాల్యూ ప్లస్ నెట్ ప్రొసీడ్స్ బై 2. దట్స్ ఇట్ సార్, దిస్ ద ఫార్ములా. చెప్పాను కదా సార్, 1 minute అయిపోయింది ప్రిఫరెన్సెస్. ఓన్లీ ఇంట్రెస్ట్ ప్లేస్లో డివిడెండ్ రీప్లేస్ అవుతుంది అంతే. డి స్టాండ్ ఫర్ డివిడెండ్. ఓకే, విత్ ట్యాక్స్ మాట్లాడుతాం సార్. సార్ విత్ ట్యాక్స్ సార్, ఇన్కమ్ ట్యాక్స్ అందరూ ఐడియా ఉందా? ఇన్కమ్ ట్యాక్స్ పీజీ అసలు ఇన్కమ్ విత్ ట్యాక్స్ ఐడియా ఉందా? విత్ ట్యాక్స్ ఐడియా ఉంది సార్. డిబెంచర్స్కి ఇంట్రెస్ట్ పే చేస్తే దాన్ని మాత్రం అలౌడ్ యాజ్ ఎక్స్పెండిచర్గా చేస్తారు సార్. హ్యావ్ టు రైట్ ద ఇన్కమ్ ట్యాక్స్ పాయింట్ సార్. సార్ ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ ద డిబెంచర్ అలౌడ్ యాజ్ ఎక్స్పెండిచర్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్. నేను ఒక బిజినెస్ చేస్తున్నాను సార్, నా పీజీబీపీ పిఎన్ఎల్ వేస్తాను కదా, యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ పిఎన్ఎల్. అందరికి అయింది కదా డీటీ? ఎవరివన్ డీటీ మీకు అవ్వలేదా? ఒక 2-3 అవ్వలేదు అనుకుంటా, మోస్ట్లీ అందరికి అయింది కదా డీటీ. జూమ్లో ఉన్న వాళ్ళకి అందరికి అయింది కదా డీటీ.
The person who are attended from the online, they are aware about the DT or not? Please respond. Yes, sir. Okay, sir. Done. Thank you. ఓకే సార్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను సార్. కొన్ని పాయింట్స్ చెప్పాలంటే డైరెక్ట్గా పట్టించొట్టు, కొన్ని లాజిక్స్తో చెప్పొచ్చు. ఓకే కదా. కొన్ని చెప్పాలంటే మీకు డైరెక్ట్గా చెప్పేయచ్చు. డివిడెంట్ మీద ఇంట్రెస్ట్, డివిడెంట్ మీద ట్యాక్స్ ఉండదు, ట్యాక్స్ పే చేసిన డివిడెంట్ ఎక్స్పెండిచర్కి అలౌ చేయదు. కానీ ఎందుకు అలౌ చేయదు అనేది మన ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ తీసుకొని మాట్లాడు సార్. ఇన్కమ్ ట్యాక్స్లో ఏం చెప్తారంటే ఏదైనా నువ్వు డిబెంచర్ తీసుకో, ఇంట్రెస్ట్ పే చేయి, అది బిజినెస్ కోసం ఇంక్రేవ్ కదా, ఐఎమ్ అలౌడ్ యాజ్ ఎ ఎక్స్పెండిచర్. సో దాని మీద ట్యాక్స్ సేవేషన్ వస్తాయి. కానీ ఏ డివిడెంట్ మీద అయితే నువ్వు ట్యాక్స్ పే చేస్తావో అది నేను అలౌ చేయను ఎక్స్పెండిచర్గా, నీ బుక్స్లో అలౌ చేయను. అర్థమవుతుందా సార్? ఇన్కమ్ ట్యాక్స్లో ఏం చెప్తుందంటే ఏదైతే ఇంట్రెస్ట్ అండ్ డిబెంచర్ పెడతాం అలౌడ్ యాజ్ ఎక్స్పెండిచర్ అండ్ ఇండర్ ఇన్కమ్ ట్యాక్స్. ఆ ఇంట్రెస్ట్ అనేది నేను పిఎన్ఎల్లో రిడ్యూస్ చేశాను కదా సార్, మొన్న నిన్నటి క్లాస్లో రిడ్యూస్ చేసేసే కదా ట్యాక్స్ కట్టింది, అందుకే కదా 1 - ట్యాక్స్ చేసాం మనం. కానీ డివిడెంట్ మీద ఏదైతే ట్యాక్స్ పే చేస్తున్నానో మీకు డౌట్ రాదు సార్, డివిడెంట్ మీద మనం ఎందుకు ట్యాక్స్ పే చేస్తాం సార్? మనం ఎందుకు ట్యాక్స్ పే చేస్తాం సార్? ఓన్లీ డివిడెంట్ పే చేస్తాం అంతే కదా. మీకు వచ్చిన డౌట్ ఏంటి సార్? డివిడెంట్ ఈజ్ అవర్ ఎక్స్పెండిచర్ అవర్ ఇన్కమ్? కంపెనీ ఎక్స్పెండిచరే ఇన్కమా? ఎక్స్పెండిచర్. కంపెనీకి ఎక్స్పెండిచర్ సార్ డివిడెంట్ అనేది. మనకి సార్ వీఆర్ థింకింగ్ ఫ్రమ్ ద కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ. కంపెనీకి ఏంటి సార్ డివిడెంట్ అనేది? ఇట్ ఈస్ అన్ ఎక్స్పెండిచర్, అది క్లియర్ కదా. ఇన్వెస్టర్కి ఏంటి సార్? ఇన్కమ్. ఇన్కమ్ ఉన్న వాళ్ళు ట్యాక్స్ పే చేయాలి, ఎక్స్పెండిచర్ ఉన్న వాళ్ళు ట్యాక్స్ పే చేయాలి, ఇన్కమ్ ఉన్న. కానీ ఇంట్రెస్ట్ మీద మీరు ఎందుకు సార్ ట్యాక్స్ తగ్గించారంటే ఆ ఇంట్రెస్ట్ అనేది అలౌడ్ యాజ్ ఎక్స్పెండిచర్ చేస్తున్నారు కాబట్టి అంత ఎక్స్టెంట్ ఆఫ్ ప్రాఫిట్ మీకు తగ్గుతుంది కాబట్టి, అంత ఎక్స్టెంట్ ఆఫ్ ప్రాఫిట్ మీద అంత ఎక్స్టెంట్ ఆఫ్ ట్యాక్స్ మీకు తగ్గుతుంది కాబట్టి యూ రైట్ యాజ్ 1 - ట్యాక్స్. అంతే కదా. మీరు మొన్న నిన్న క్యాలిక్యులేషన్ అదే కదా సార్ చేసింది. 1,85,15 తీసేసాను, తర్వాత ఏం చేశాను? ఇంట్రెస్ట్ తీసేసి 12,000. ఆ 12,000 అనేది నా పిఎన్ఎల్లో అలౌ చేస్తున్నా, నా ఇన్కమ్ ట్యాక్స్ పిఎన్ఎల్లో అలౌ చేస్తున్నా. బట్ డివిడెంట్ అనేది ఉంటుంది కదా, అది నేను ఎక్స్పెండిచర్ ఇన్కమ్ ట్యాక్స్లో అలౌ చేయను, ఇన్కమ్ ట్యాక్స్లో అలౌ చేయను. సో 1 - T అనేది రాదు. 1 - T అనే పాయింట్ లేదు ఇంకా. వై 1 - T ఎందుకు లేదంటే ఐఎమ్ నాట్ అలౌడ్ ద డివిడెంట్ యాజ్ ఎ ఎక్స్పెండిచర్ ఇన్ మై ఇన్కమ్ ట్యాక్స్ పిఎన్ఎల్. నా ఇన్కమ్ ట్యాక్స్ పిఎన్ఎల్లో నేను అలౌ చేయను ఇన్కమ్ ఎక్స్పెండిచర్లో. దిస్ స్టేట్స్ అబౌట్ సార్ యువర్ సెక్షన్ 37 స్టేట్స్ అన్న. సెక్షన్ 37 ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ 1961 మీకు చెప్తుంది అనమాట. డివిడెంట్ అనేది ఐఎమ్ నాట్ అలౌడ్ యాజ్ ఎక్స్పెండిచర్. మీ పిఎన్ఎల్లో రాసుకోవచ్చు సార్, మీరు పిఎన్ఎల్లో ఇలా రాసేసుకున్నా కానీ దాన్ని యాడ్ బ్యాక్ చేయాలి, డివిడెంట్ని యాడ్ బ్యాక్ చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, డివిడెంట్ అండ్ ప్రిఫరెన్షియల్, డివిడెంట్ అండ్ ఈక్విటీ షేర్స్ మీరు యాడ్ బ్యాక్ చేయాలి. అది సో ఇక్కడ 1 - ట్యాక్స్ అనేది అందుకే రాదు. అక్కడ ఎందుకు వచ్చింది సార్ 1 - ట్యాక్స్? ఐఎమ్ అలౌడ్ యాజ్ ఎక్స్పెండిచర్. నా ఎగ్జాంపుల్ ఏం చెప్పాను సార్? నేను ఇంట్రెస్ట్ తగ్గించాక ట్యాక్స్ కట్టాను, కానీ ఇక్కడ ఇంట్రెస్ట్ డివిడెంట్ తగ్గించాక ట్యాక్స్ కట్టాను. డివిడెంట్ అనేది అడ్జస్ట్ చేయకుండానే ట్యాక్స్ కడతాను. సో అక్కడ నాకు ఆ డివిడెంట్ వల్ల నాకు ఎలాంటి ట్యాక్స్ సేవ్ అవ్వట్లేదు. ఏమైనా ట్యాక్స్ సేవ్ అవుతుందా నాకు డివిడెంట్ వల్ల? సో దట్స్ వై ఐఎమ్ నాట్ రైట్ ద 1 - ట్యాక్స్. దట్స్ వై ఫార్ములా ఇస్ D + RV - నెట్ ప్రొసీడ్ బై N RV / N+. ఓకే కదా సార్, ఇస్ ఫైన్. పాయింట్ ఈజ్ క్లియర్ సార్, అర్థమవుతుంది కదా ఎందుకు 1 - ట్యాక్స్ రాయలేదని? పాయింట్ క్లియర్గానే ఉంది కదా. ఓకే సార్. నెక్స్ట్ సార్ విత్ ట్యాక్స్ అంటే ఈ ట్యాక్స్ గురించి మాట్లాడు సార్. డివిడెంట్ అనేది ఎవరికి ఇన్కమ్ సార్? ఇన్వెస్టర్స్ ఇన్కమ్. సార్ ఈ రోజున్న మార్కెట్ ఎలా ఉందంటే ప్రతి ఒక్కళ్ళు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఎవ్రీ వన్ ఇన్వెస్టెడ్ ఇన్ ద స్టాక్ మార్కెట్, ఎవ్రీ వన్ ఇన్వెస్టెడ్ ఇన్ ద స్టాక్ మార్కెట్. ఓకే కదా సార్. ఇది అమెండ్మెంట్కి ముందు జరిగింది, అమెండ్మెంట్ తర్వాతకి జరిగింది. మీ బుక్లో అమెండ్ చేయలేదు, ఎందుకో నాకు తెలియదు, చెప్తున్నాను కదా. అమెండ్మెంట్ తర్వాత ఎలాంటి కంపెనీ ట్యాక్స్ పే చేసి సార్? డైరెక్ట్ ఇన్వెస్టర్ పే చేసుకోవాలి డివిడెంట్ మీద. సార్ అమెండ్మెంట్కి ముందు ఏం జరిగిందంటే ఇప్పుడు ఇది ఆఫ్టర్ అమెండ్మెంట్ సార్. అంటే ఇది ప్రజెంట్ ఇలా నడుస్తుంది. ప్రజెంట్ మార్కెట్ ఏంటి సార్? డివిడెండ్ నేను ఏం చేశాను, నేను డైరెక్ట్ ట్యాక్స్ కట్టాలి ఇన్ఫార్మ్ అవ్వచ్చు, అంతేగాని కంపెనీ ఎలాంటి ట్యాక్స్ నాకు. కానీ బిఫోర్ అమెండ్మెంట్ ఎలా ఉండేదంటే కంపెనీకి ఒక సర్క్యులర్ ఉండేది సార్. నువ్వు డివిడెండ్ పే చేస్తున్నావు, నేను ప్రతి ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళి వాడి దగ్గర నువ్వు ట్యాక్స్ పే చేయమని నేను అడగలేము. లక్షల మంది ఇప్పుడు రిలయన్స్ కంపెనీ లాంటికి ఎంతమంది షేర్ హోల్డర్స్ ఉంటారు? నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఎక్కువ. ఎంఆర్ఎఫ్ కంపెనీకి వేల మంది షేర్ హోల్డర్స్ ఉంటారు. నెక్స్ట్ టాటా కంపెనీకి వేల మంది లక్షల మంది షేర్, వాళ్ళందరికీ డివిడెండ్ తీసుకునే రైట్ ఉంటుంది కదా. ఎదురు ప్రిఫరెన్స్ అని ఈక్విడెంట్ డివిడెండ్ తీసుకునే రైట్ ఉంటుంది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నేను డివిడెండ్ నువ్వు పే చేయి నేను అడగలేము. సో నువ్వేం చేస్తావంటే డివిడెంట్కు నువ్వే పే చేయి. డివిడెంట్ ప్లస్ దాని మీద ట్యాక్స్ ఉంటుంది కదా, ఆ డివిడెంట్ మీద ట్యాక్స్ అది కూడా నువ్వు ఇన్వెస్టర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి నువ్వు పే చేయి, నువ్వే పే చేయి. సరే ఇక్కడ క్వశ్చన్ ఏమొస్తుంది సార్ అంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే డివిడెంట్ అంటే ఏంటి సార్? ఏదైతే నేను ఇన్వెస్టర్కి పే చేస్తానో అది పే చేస్తాను సార్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 రూపీస్ పే చేయాలి సార్. ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ పే చేయాలనుకున్నాను. ఏం చేస్తానంటే 7 రూపీస్ ఇన్వెస్టర్కి పే చేస్తాను యాజ్ ఏ డివిడెంట్గా. 3 రూపీస్ ఏం చేస్తాను సార్? గవర్నమెంట్కి పే చేస్తాను ట్యాక్స్గా. ఇన్వెస్టర్ వచ్చి అడుగుతారు సార్ మనం ఏం చేసి 10 రూపీస్ కదా సార్ అంటే మరి ట్యాక్స్ ఎవరు పే చేస్తారు సార్? సార్ ఇది మాట్లాడేది బిఫోర్ అమెండ్మెంట్ గురించి. ఆఫ్టర్ అమెండ్మెంట్ డైరెక్ట్ డీ సార్.
ట్యాక్స్ అనేది లేదు, కంపెనీ ట్యాక్స్ పే చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ లేదు. యాజ్ ఆఫ్ నో కంపెనీ ఈజ్ లైబుల్ టు పే ఎనీ ట్యాక్స్ ఆన్ ద డివిడెండ్. ఏదైతే కంపెనీ డిస్ట్రిబ్యూట్ చేస్తుందో డివిడెంట్ అనేది, దాని మీద కంపెనీకి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు. జస్ట్ డిస్ట్రిబ్యూట్ దే డివిడెంట్, టీడీఎస్ డిడక్ట్ చేసి డివిడెంట్ డిస్ట్రిబ్యూట్ చేసేసి సరిపోతుంది. ఆ డివిడెంట్ మీద ట్యాక్స్ కట్టాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరి దగ్గర ఉంది సార్? ఈ రోజు ఇన్వెస్టర్ దగ్గర ఉంది. ఇది ఇప్పుడు ఆఫ్టర్ అమెండ్మెంట్. కానీ బిఫోర్ అమెండ్మెంట్ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ పాయింట్ కూడా ఇది మీ బుక్లో మాడ్యూల్లో కవర్ అయింది. ఇఫ్ ద క్వశ్చన్ ఆస్క్డ్ బిఫోర్ అమెండ్మెంట్ ఏమైనా క్వశ్చన్ అడిగితే మనం బ్లాంక్ అవ్వకూడదు, ఏంటి మా సార్ చెప్పలేదని. బట్ యాజ్ ఆఫ్ నో ఇది ఎగ్జిస్టెన్స్లో లేదు ఈ పాయింట్. సో అప్పుడు అంతకుముందు సర్క్యులర్ ఏ ఉండేదంటే సార్ డివిడెంట్ మీరు పే చేసేయండి, దానికి సంబంధించిన ట్యాక్స్ కూడా గవర్నమెంట్కి మీరే పే చేసేయండి. అర్థమైందా? డివిడెంట్ మీరే పే చేసేయండి కంపెనీ వాళ్ళే, దానికి సంబంధించిన ట్యాక్స్ వస్తుంది కదా సార్, ట్యాక్స్ కూడా మీరే పే చేసేయండి గవర్నమెంట్కి. అంటే ఇలా చేసి కదా సార్ 10 రూపీస్కి డివిడెంట్ సార్, 30% ట్యాక్స్ అనుకోండి ఫర్ టైం బింగ్. ఎంత వస్తుంది సార్? 3 రూపీస్. మొత్తం ఎంత సార్? 10 + 3, టోటల్ కాస్ట్ ఎంత అయింది సార్? 13. ఇప్పుడు ఆ డివిడెంట్ అని ఆ క్యాపిటల్ ఆ ప్రిఫరెన్స్ షేర్ వాడుకోవటం వల్ల నాకు ఇంకా టోటల్ కాస్ట్ ఎంత సార్? 10 + 3, 2 అవుట్ ఆఫ్ పాకెటే పే చేస్తాను. ఎవరికి పే చేస్తే ఏముంది సార్? నాకు ఎంత కాస్ట్ అవుతుంది అనేది మ్యాటర్. నేను కూడా అంతే కదా, కొంత మర్చెంట్ బ్యాంకర్ పే చేసాం, కొంచెం ఇన్వెస్టర్కి పే చేసాం. కానీ నేను మాట్లాడింది ఏంటి సార్? నేను ఆ ప్రిఫరెన్స్ షేర్ని యూజ్ చేసుకోవటం వల్ల నాకు అయ్యే టోటల్ కాస్ట్ ఎంత? వాట్ ఈస్ ద టోటల్ కాస్ట్ ఐ హ్యావ్ ఇంకర్ ఫర్ యూజింగ్ ద సచ్ ప్రిఫరెన్స్ షేర్స్, ఫర్ యూజింగ్ ద సచ్ క్యాపిటల్? యూ ఓకే విత్ ఇంగ్లీష్? అది గో విత్ తెలుగు వాట్ అవుతుంది? ఓకే సార్, ఏదైతే నేను వాడుతున్నానో దానికి అయ్యే నాకు టోటల్ కాస్ట్ ఎంత నాకు తెలియాలి, అంతే కదా. సో నేను ఇలా రాసుకోవచ్చు కదా సార్, డివిడెండ్ ప్లస్ 1 + ట్యాక్స్ రాసుకోవచ్చు కదా సార్, రాసుకోవచ్చు కదా సార్. డివిడెండ్స్ 1 + ట్యాక్స్, అదే వచ్చింది కదా సార్. సార్ డివిడెంట్ ఎంత సార్? 10 రూపీస్. 1 + ట్యాక్స్ రేట్ ఎంత సార్? 30%. ఓకే కదా, రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఎంత సార్ ఆన్సర్ చెప్పాలి? క్యాలిక్యులేటర్ సార్ మస్ట్. దట్స్ ఇట్ సార్, 30. ఓకే కదా. డివిడెండ్ 1 + ట్యాక్స్, ఓకే, ప్లస్ సేమ్ యాజ్ దిస్ ఫార్ములా సార్, రిడమ్షన్ వాల్యూ మైనస్ నెట్ ప్రొసీడ్స్ బై ఎన్ ప్లస్ 2 సార్. ఇన్ కేస్ మీకు బుక్లో మార్కెట్ ప్రైస్ ఇస్తే నెట్ ప్రొసీడ్ తీసుకోవాలి, మార్కెట్ ప్రైస్ తీసుకోవాలి సార్. డివిడెండ్ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? రిడమ్షన్ దేని మీద సార్? ఇంట్రెస్ట్ గురించి చెప్పాను. డివిడెండ్ దేని మీద క్యాలిక్యులేట్ చేసి సార్? డివిడెండ్ ఆల్సో క్యాలిక్యులేటెడ్ ఆన్ ద ఫేస్ వాల్యూ. దిస్ ఈజ్ సార్, ఏదైతే నేను స్ట్రెస్ చేసి చెప్తున్నానో అవి మీరు అడ్జస్ట్మెంట్గా రాసుకోండి, పాయింట్స్గా రాసుకోండి. రేపు ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మనం సాల్వ్ చేయగలి. ఫైనల్గా మనకు కావాల్సింది సార్, ఎగ్జామ్లో ఏం క్వశ్చన్ వస్తుంది మనం ఏం సాల్వ్ చేయగలి. రేపు అక్కడికి వెళ్ళి మనం బ్లాంక్ అవ్వకూడదు సార్. ఎందుకంటే ఇప్పుడు ప్రిఫరెన్స్ షేర్ కూడా ఇష్యూడ్ డిస్కౌంట్ ఉంటుంది కదా, 10 రూపీస్ డిస్కౌంట్ షేర్ 9 రూపీస్కి రావచ్చు కదా. ప్రిఫరెన్స్ షేర్ ఇష్యూడ్ ప్రీమియం ఉంటుంది కదా, ప్రిఫరెన్స్ షేర్ ఇష్యూడ్ ఫేస్ వాల్యూ ఉంటుంది కదా. మళ్ళీ నేను అంత కాన్సెప్ట్ చెప్పాల్సిన అవసరం లేదు కదా సార్. సేమ్ నేచర్. కాకపోతే నేను ఏమంటున్నా సార్, డివిడెంట్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఫేస్ వాల్యూ, క్యాలిక్యులేట్ ఆన్ ద ఫేస్ వాల్యూ. దట్ ఈస్ ద ట్రిక్కియెస్ట్ పాయింట్. సార్ నేను ఈవినింగ్స్ కూడా పైనే ఉంటాను, మీకు ఏదైనా డౌట్ వస్తే నేను 5 to 8 అవైలబుల్ ఉంటాను పైన. 5 to 8 అంటే మోస్ట్లీ నాకు 6:30కి బ్రేక్ ఇస్తాను ఫైనల్ స్టూడెంట్స్కి. మీకు ఏ డౌట్ వస్తే వచ్చి అడగండి, మీరు చెయ్యండి వెంటనే, ఈరోజు వెంటనే డౌట్ వస్తే ఈజీగా ఉంటుంది. ఓకే కదా. ఇది సార్ డివిడెండ్ క్యాలిక్యులేటెడ్ దేని మీద సార్? ఫేస్ వాల్యూ మీద సార్. దీని మీద ఉన్న క్వశ్చన్ చేద్దాం. యూ కెన్ గో ఫర్ ద క్వశ్చన్. సార్ అందరికి ఆడిట్ కోచింగ్ అవ్వలేదు సార్? ఆడిట్ కోచింగ్ షుడ్ బి స్టార్టెడ్. అయిపోయింది. ప్రవీణ్ సార్ చెప్తున్నారా? చాలా బాగా చెప్తారు సార్ ప్రవీణ్ సార్ ఆడిట్. ఈ పని వినండి, నేను కూడా ఆయన స్టూడెంట్ని, నేను సిఏ ఇంటర్లో. వీఆర్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 6 అయిపోయింది కదా సార్. నేను 6 చేశారా? క్యాప్లో బడ్జెటింగ్ కదా మనం ఉంది. చాప్టర్ నెంబర్ ఎంత సార్ అది? ఇంగ్లీష్
పేజ్ నెంబర్ ఏమైనా ఐడియా ఉందా? 17. చూడండి సార్, ఎంత తక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి చేస్తే మీకు 80 మార్క్స్ వచ్చేస్తాయి. దట్స్ వై ఎఫ్ఎంఎస్ చాలా ఈజియెస్ట్ అండ్ ఇంపార్టెంట్ కూడా. ఓకే, నిన్న క్వశ్చన్ నెంబర్ 6 అయిపోయిందా? చేశారు కదా అందరు? సార్ క్వశ్చన్ నెంబర్ 7 గురించి తర్వాతకి మాట్లాడదాం. 8 కన్వర్టబుల్ డిబెంచర్స్ గురించి తర్వాత మాట్లాడదాం. ప్రిఫరెన్స్ షేర్స్. సార్ క్వశ్చన్ నెంబర్ 9 నుంచి సార్. ఓకే సార్, బీపీ లిమిటెడ్ ఇష్యూ ద 60,000 రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్. సార్ ఇదేం సార్? ఇది రిడీమబుల్, half 100 ఈచ్ ఎట్ ద ప్రీమియం ఆఫ్ 5 రూపీస్ సార్. రిడీమబుల్ ఆఫ్టర్ ద 10 years ఎట్ ద ప్రీమియం ఆఫ్ 10 రూపీస్ సార్. చూడండి సార్, టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్ సార్ ఎఫ్ఎంలో. నేను ఫస్ట్ నుంచి చెప్పేది అదే సార్. చూడాలి సార్, చూడండి క్వశ్చన్ నెంబర్ ఎంత సార్? అది 9 కదా సార్. నేచర్ ఆఫ్ ది బాండ్ ఏంటి సార్? నేచర్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ ఏంటి సార్? ప్రిఫరెన్స్ షేర్స్. ఆర్ పెట్టుకుందాం సార్ రిడీమబుల్కి. కెన్ స్టాండ్ ఫర్ ఆర్ ఫర్ రిడీమబుల్. ఓకే కదా. నేచర్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ సార్ రాయాలి. నేచర్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ సార్, ఫేస్ వాల్యూ ఎంత సార్? 100 రూపీస్ సార్. ఇది ఓకే కదా సార్? సార్ నెక్స్ట్ సార్, ఇష్యూడ్ ప్రైస్ సార్. సార్ ఎవరు చెప్తున్నారు ఇష్యూడ్ ప్రైస్? ఎవరు చెప్తున్నారు? 110 ఆన్సర్ 110 ఒకళ్ళు. సార్ జూమ్ నుంచి ఎవరు? ఇష్యూడ్ ప్రైస్ సార్. వంశీ ఇష్యూడ్ ప్రైస్. ఇష్యూడ్ ప్రైస్, ఇష్యూడ్ ప్రైస్ ఎవరు చెప్పట్లేదు. ఇష్యూడ్ ప్రైస్ అడుగుతున్నా సార్. ఇష్యూ ఎంతకి ఇష్యూ చేశానో అడుగుతున్నాను. ప్రిఫరెన్స్ షేర్స్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దిట్. 105 ఎంతమంది? 110 ఎంతమంది? సార్ క్వశ్చన్ని అందుకే సార్ మనం ప్రొఫెషనల్ ఎగ్జామ్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే హౌ టు ఆన్సర్ ద క్వశ్చన్ కాదు, హౌ టు రీడ్ ద క్వశ్చన్ ఇన్ ద ప్రొఫెషనల్ ఎగ్జామ్స్. వీఆర్ గోయింగ్ టు అటెంప్ట్ ఎట్ ద ప్రొఫెషనల్ ఎగ్జామ్. వీఆర్ గోయింగ్ టు క్లియర్ ద ప్రొఫెషనల్ కోర్స్. ఏ ప్రొఫెషనల్ కోర్స్ మనం క్లియర్ చేయాలన్నా ప్రతి ఒక్కరికి ఆన్సర్ వస్తుంది. సార్ మీకు ఫార్ములా తెలియదా? ఇష్యూడ్ ప్రైస్ మైనస్ నెట్ ప్రొసీడ్స్, రిడమ్షన్ వాల్యూ మైనస్ నెట్ ప్రొసీడ్ బై ఎన్, రిడమ్షన్ వాల్యూ ప్లస్ నెట్ ప్రొసీడ్ బై ఎన్ 200. బట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నెట్ ప్రొసీడ్స్ అంటే కూడా మీకు తెలుసు. ఇష్యూడ్ ప్రైస్ మైనస్ ఫ్లోటేషన్ కాస్ట్. బట్ వాట్ ఈస్ ద ఇష్యూడ్ ప్రైస్ అంటే కూడా మీకు తెలుసు. ఫేస్ వాల్యూ ప్లస్ డిస్కౌంట్, ఫేస్ వాల్యూ మైనస్ డిస్కౌంట్. బట్ ఎందుకు మనం ఇక్కడ కొంతమంది రాంగ్ ఆన్సర్ చేస్తున్నారంటే దే ఆర్ రాంగ్లీ ఇంటర్ప్రిటెడ్ ద క్వశ్చన్. క్వశ్చన్ చదివేటప్పుడు మనం ఎలా చదవాలి? క్వశ్చన్ ఎలా చదవాలి? క్వశ్చన్ చదివేటప్పుడే మీకు ఆన్సర్ వచ్చేసేయాలి. ఇక్కడ అందరికీ ఫార్ములా తెలుసు, కానీ ఎందుకు సార్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆన్సర్ ఎందుకు వస్తుంది? ఎందుకు అందరికి యునానిమస్ ఆన్సర్ రావట్లేదు? క్వశ్చన్ చదివే విధానం చాలా ఇంపార్టెంట్ సార్. వైల్ రైటింగ్ ఆఫ్ ఎగ్జామ్స్, వైల్ రీడింగ్ ఆఫ్ ది క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ సిఏ, సిఎంఏ, సిఎస్, వాట్ ఆర్ ద ప్రొఫెషనల్ కోర్స్. మీరు ఏదైనా ఏసీసీఎల్ చేసినా పర్లేదు. క్వశ్చన్ ఎంత జాగ్రత్తగా చదువుతున్నాం. క్వశ్చన్కి 1 or 2 times చదవాలి సార్. ఇంకా సిఏ ఫైనల్లో మేమైతే క్వశ్చన్ చదవడానికి ఒక 10 నిమిషాలు టైం ఇస్తాం. మీరు క్వశ్చన్ ఎంత బాగా చదవటం మీకు వస్తే ఆన్సరింగ్ అంత ఈజీ వస్తుంది. ఇప్పుడు చూడండి సార్, దాన్ని ఎలా ఆన్సర్ చేయాలో చెప్తాను. సార్ బీపీ లిమిటెడ్ ఇష్యూడ్ ద ఎన్ని షేర్స్ సార్ ఇష్యూ చేసింది? 60,000 షేర్స్. సార్ డివిడెంట్ ఎంత సార్? 12%. ఆ షేర్ వాల్యూ 100 సార్. అట్ ద ప్రీమియం ఆఫ్ 5 రూపీస్ సార్. చూడండి సార్, బీటీ లిమిటెడ్ ఇష్యూ ద ప్రిఫరెన్స్ షేర్స్ ఎట్ ద ప్రీమియం ఆఫ్ 5 రూపీస్. అంటే 100 ప్లస్ ప్రీమియం 5 రూపీస్ సార్. 105 సార్ ఇష్యూడ్ ప్రైస్. అర్థమైంది కదా సార్? చదివేటప్పుడే మన ఇంటర్ప్రిటేషన్ మారిపోవాలి సార్. ఓకేనా? ఇష్యూడ్ ఎట్ ద ప్రీమియం ఆఫ్ 5 రూపీస్. ఇష్యూడ్ ఎట్ ద ప్రీమియం ఆఫ్ 5 రూపీస్. ఇష్యూడ్ ప్రైస్ ఎంత సార్? రాసుకోవచ్చు కదా. $105. ఓకే కదా, ఫైన్. నెక్స్ట్ ఏం కావాలి సార్ మనకి? ఫ్లోటేషన్ కాస్ట్ ఎంత సార్? ఫ్లోటేషన్ కాస్ట్ 3 రూపీస్. 3 రూపీస్. ఓకే కదా. నెక్స్ట్ సార్, రిడమ్షన్ వాల్యూ మనకు కావాలి. అంతే కదా సార్. ఫస్ట్ నేను ఏం చేయట్లేదు సార్, క్వశ్చన్లో ఉన్న ఇన్ఫర్మేషనే రాస్తున్నా. కీప్ ఆన్ ఐమ్ రైటింగ్ అబౌట్ ద వాట్ ఆర్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద క్వశ్చన్, అదొకటే రాస్తున్నా.
సార్ చూడండి సార్, రిడీమబుల్ ఆఫ్టర్ ద ప్రీమియం ఆఫ్ 10 ఈచ్ అంటే ఎంత సార్? ఫేస్ వాల్యూ ఎంత సార్? 100. ప్రీమియం ఎంత సార్? 10. అంటే రిడెంప్షన్ ప్రైస్ ఎంత సార్? 110. దట్స్ ఇట్ సార్. సార్ ఇంకా మీ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు కదా సార్ మీరు. సార్ ఇప్పుడు మన నెక్స్ట్ పాయింట్ ఏంటి సార్? డివిడెంట్ క్యాలిక్యులేషన్. మన ఫార్ములా సార్, నేను కాంపోనెంట్స్ ఏమన్నా సార్, డివిడెంట్ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి సార్? ఫేస్ వాల్యూ అంటే ఎంత సార్? మనకి డివిడెంట్ రేట్ 12%. అంటే 100 × 12 ఎంత సార్? 12. దట్ ఈస్ ద డివిడెంట్. సార్ ఏమైనా ట్యాక్స్ ఇచ్చాడా? ఇగ్నోరింగ్ ద డివిడెంట్ ట్యాక్స్. చెప్పాం కదా సార్, ట్యాక్స్ అనేది ఉండదు సార్. సార్ ఫార్ములా ఏంటి సార్? సార్ ఇప్పుడు నెక్స్ట్ మన పాయింట్ ఏంటి సార్? నెట్ ప్రొసీడ్స్ కనుక్కోవాలి సార్. నెట్ ప్రొసీడ్ అంటే సార్, ఇష్యూడ్ ప్రైస్ మైనస్ ఫ్లోటేషన్ కాస్ట్. సార్ ఇష్యూడ్ ప్రైస్ ఎంత సార్? 105. ఫ్లోటేషన్ కాస్ట్ ఎంత సార్? 3 రూపీస్. అంటే నెట్ ప్రొసీడ్ ఎంత సార్? 102. ఓకే కదా? 102 ఈజీయే కదా, సింపులే కదా సార్. దిస్ ఓకే విత్ దిస్ సార్, స్పీడ్ ఆర్ ఇంక్రీజింగ్? ఓకే, అది ఇంకా ఇంతకంటే స్లో అంటే నాతో నవ్వచ్చు సార్. ఓకే సార్ చూడండి సార్, ఇప్పుడు ఏం కనుక్కోవాలి సార్? మనం కేపీ కనుక్కోవాలి. కేపీ ఫార్ములా ఏంటి సార్? డివిడెండ్ ప్లస్ రిడమ్షన్ వాల్యూ మైనస్ నెట్ ప్రొసీడ్స్ బై ఎన్, ఆర్ రిడమ్షన్ వాల్యూ ప్లస్ నెట్ ప్రొసీడ్స్ బై 2. సార్ డివిడెంట్ ఎంత సార్? 12. సార్ ఇక్కడ 1 మైనస్ ట్యాక్స్ రాదు, ఎందుకో మీకు చెప్పాను ఆల్రెడీ. వి నాట్ అలౌడ్ యాజ్ ఎక్స్పెండిచర్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్. వీఆర్ నాట్ అలౌడ్ యాజ్ ఎక్స్పెండిచర్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్. సో దానివల్ల నాకు ఎలాంటి ట్యాక్స్ సేవింగ్ లేదు. దట్స్ వై ఐమ్ రైట్ యాజ్ 1 మైనస్ ట్యాక్స్. సార్ లాజిక్ గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ. 1 మైనస్ ట్యాక్స్ ఎందుకు రాదు? ఫార్ములాని మగ్గప్ చేయాలంటే ఏదో రోజు మర్చిపోవచ్చు. సార్ రిడమ్షన్ వాల్యూ ఎంత సార్? 110. సార్ నెట్ ప్రొసీడ్ ఎంత సార్? 102. ఎన్ని ఇయర్స్ సార్? 10 ఇయర్స్. ఇక్కడ ఎంత సార్? 110 ప్లస్ 102/2. చెప్పాలి సార్ ఆన్సర్. ద ఫాస్టెస్ట్ క్యాలిక్యులేషన్ ఎవరో చూడాలి సార్. నేను ఏదైతే ఫార్మేట్లో చేశానో మీరు ఇలా చేస్తే చాలు సార్ ఎగ్జామ్లో కూడా. బట్ వెల్ రైటింగ్ ద ఫార్ములాస్ యూ జస్ట్ మేక్ ఏ సమ్ బాక్స్. 12.07% అని రాయాలి సార్, ఎందుకంటే మనం ఇక్కడ కనుక్కునేది పర్సంటేజ్. ఇది కేపీ. ఇలా లాస్ట్లో ఆన్సర్కి కూడా చేస్తే ఓకేనా? ఓకే సార్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? ఈ జూమ్లో ఉండేటోళ్ళందరూ గుంటూరు నుంచి అటెండ్ అవుతున్నారు వీళ్ళంతా? నో, వీళ్ళంతా ఇక్కడికి రావటం ఇష్టం లేక అక్కడ, అంటే ఫేస్ టు ఫేస్ ఇంట్రెస్ట్ లేకనా? అలా వీళ్ళు ఆన్లైన్ వల్ల. అది సార్ క్వశ్చన్ నెంబర్ 11 చదవాలి. ఎవరు చేస్తారో చూద్దాం ఆన్సర్. సార్ ఇది నేను చేయాలా, మీరు చేస్తారా? చూద్దాం సార్. క్వశ్చన్ నెంబర్ 11 సార్, రిడీమబుల్ గురించి మాట్లాడా, ఇర్రిడీమబుల్ గురించి మాట్లాడదాం. ఏముంటుంది సార్ ఇర్రిడీమబుల్లో? రిడీమబుల్ డిబెంచర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్? చెప్పాలి ఫార్ములా. సార్ ఇర్రిడీమబుల్ డిబెంచర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్? ఇంట్రెస్ట్ బై నెట్ ప్రొసీడ్స్, అంతే కదా సార్, ఇంటూ 100. సార్ ఇక్కడ ఇంట్రెస్ట్ ప్లేస్లో ఏమొస్తుంది సార్? మనకి డివిడెంట్ వస్తుంది. ట్యాక్స్ అనేది వస్తుందా? ట్యాక్స్ రాదు కదా సార్. బై నెట్ ప్రొసీడ్స్ ఇంటూ 100. సార్ ఈ ఫార్ములా రాసుకోవాలి సార్. మీకు రేపు నాకు మీ చాట్ బుక్, మీ నోట్బుక్ ఎలా కనిపించాలంటే అన్ని ఫార్ములాస్ పాయింట్ టు పాయింట్ కనిపించేసేయాలి. అంతే కదా, చేద్దామా? ఇది రీడమబుల్. సార్ Siemens Limited issue the 10% of irredeemable preferences in the each 100 each sir for 10 lakhs sir. What will be the cost of the preferences? Preferences issued at par అంటే ఫేస్ వాల్యూకి ఇష్యూ చేశారు. ఫేస్ వాల్యూకి ఇక్కడ డివిడెంట్ ఎంత సార్? డివిడెంట్ ఈజ్ ద 10 రూపీస్. ఫేస్ వాల్యూకి ఇష్యూ చేశారు. నెట్ ప్రొసీడ్స్ ఎంత సార్? బై 100. అంతే కదా. సో మీకోసం నేను కొత్త బుక్లో చేస్తా, మీరు చేస్తారా నేను చేయను? సార్ కీప్ ఆన్, మీరు ఒకసారి ట్రై చేయండి సార్, నేను తర్వాత చెప్తాను. సార్ ట్రై చేస్తారు కదా, జూమ్లో ఉన్నారు, ట్రై చేస్తారా? ట్రై చేయండి.
9.1%, 11.11%. 10%, 1%, 11.11%. 11.11%. సార్ ఇంకా రాలేదు మన వాళ్ళకి. ఈజీ సార్, వెరీ సింపుల్ సార్. ఎట్ పార్ సార్. డివిడెంట్ ఎంత సార్? 10 రూపీస్ బై 100 ఎంత సార్? 10% కదా సార్. 10/100 ఎంత సార్? ఎఫ్ఎంలో మారిపోతాయి క్యాలిక్యులేషన్స్, ఎక్కడైనా సేమ్ క్యాలిక్యులేషన్సే కదా. 10/100 చేయాలి సార్. నోట్బుక్లో వచ్చి చెక్ చేస్తాను. ఫార్ములా ఏసి చేయాలి సార్. నాకు ఐ నీడ్ ఏ ఫార్ములా. మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్లో? 26 36 సార్. స్పీడ్గా మీరు హోంవర్క్ సార్. నెక్స్ట్ ఏంటి సార్? ఎట్ ప్రీమియం సార్. ఇష్యూడ్ ఎట్ ప్రీమియం సార్. సార్ ఇదంతా జరుగుతుంది ఎక్కడ చూడండి సార్. ఇష్యూడ్ ఎట్ ప్రీమియం సార్. సార్ ప్రీమియంకి ఇష్యూ చేస్తున్నాను సార్. డివిడెంట్ ఎంత సార్? 10 కదా. ప్రీమియంకి ఇష్యూ చేస్తానంటే ఎంత సార్? 110 కదా. 10/110 సార్. అంతే కదా, సింపుల్. నెక్స్ట్ సార్, స్టార్ట్ ఇష్యూడ్ అట్ ద డిస్కౌంట్ సార్. డిస్కౌంట్ అంటే ఎంత సార్? నెట్ ప్రొసీడ్స్ 90 సార్. అంతే కదా సార్. ఇష్యూ ప్రైస్ మైనస్ ఫ్లోటేషన్ కాస్ట్. ఇష్యూ ప్రైస్ ఎంత సార్? ఫేస్ వాల్యూ మైనస్ డిస్కౌంట్. ఫేస్ వాల్యూ ఎంత సార్? 100. డిస్కౌంట్ ఎంత సార్? 10%. 10 రూపీస్ 90. 10/90 సార్. డివిడెంట్ కాన్స్టాంట్ సార్. ఏ కేసులో డివిడెంట్ 10, ఎందుకంటే స్టేజ్ కింద ఫేస్ వాల్యూ వంశీ చేయాలి. దట్ ఈస్ అబౌట్ ద క్వశ్చన్ నెంబర్ 11 సార్. చేయాలి, నేను చెక్ చేస్తాను సార్. నెక్స్ట్ ఈక్విటీకి వెళ్దాం సార్. సార్ రేపు మీరు నాకు చిన్న అసైన్మెంట్ చేసుకుని రావాలి. చెప్పే అసైన్మెంట్ అండి ఏంటంటే సార్, ఏం లేదు. ఫస్ట్ డిబెంచర్ ఫార్ములా రాసుకొని రావు సార్. అన్ని ఫార్ములా కనిపించాలి. ఎలా కనిపించాలండి సార్ నాకు ఫార్ములాస్? ఇక్కడ ఇది ఒక వైట్ నోట్స్ అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాయాలి సార్. డిబెంచర్స్ ఫార్ములాస్ అని రాసి, డిబెంచర్స్ ఫార్ములాస్ రాసి, కేడి రిడీమబుల్ ఆ ఫార్ములా రాసేయాలి. ఏం లేదు సార్, నేనేం సార్ రిడీమబుల్ అని హెడ్డింగ్ పెట్టాలి సార్. కలర్ పెన్స్ కొనుక్కోండి, కలర్ పెన్స్, వైట్ నోట్స్. ఎందుకు రాపిస్తున్నాను మీకు తర్వాత రిడీమబుల్ రాసి ఆ ఫార్ములా రాయండి. అండ్ వాటికి ఏదైతే నేను హైలైట్ పాయింట్ చెప్పాను, నేను చెప్పాను కొన్ని పాయింట్స్ మీకు క్లాస్ జరిగేటప్పుడు. ఫేస్ వాల్యూ మీద డివిడెండ్ చేయాలి, మార్కెట్ ప్రైస్, నెట్ ప్రైస్ ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. కానీ నాకేం చేయాలి సార్? ప్రతిదానికి క్యాలిక్యులేషన్ సార్. రిడీమబుల్కి నేను జస్ట్ ఫార్ములా రాసుకొని రాకూడదు సార్. ఏంది ఇంట్రెస్ట్ 1 - ట్యాక్స్ ఇట్లా రాసుకొని రాకూడదు. రాసి నెట్ ప్రొసీడ్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి దాని కింద. ఓకే, నెట్ ప్రొసీడ్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? నెట్ ప్రొసీడ్స్ అంటే మీకు తెలుసు కదా సార్, ఇష్యూ ప్రైస్ మైనస్ ఫ్లోటేషన్ కాస్ట్. ఇష్యూ ప్రైస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి దాని కింద? ఇష్యూ ప్రైస్ ఎలా క్యాలిక్యులేట్ సార్? సార్ కింద రాయాలి ఇష్యూ ప్రైస్ క్యాలిక్యులేషన్ కూడా మీరు చాట్ చేయాలి. ఇఫ్ ద ఇష్యూడ్ ఎట్ ద డిస్కౌంట్ అయితే ఫేస్ వాల్యూ మైనస్ డిస్కౌంట్. ఇఫ్ ఇష్యూడ్ ఎట్ ద ప్రీమియం ఫేస్ వాల్యూ ప్లస్ ప్రీమియం. ఇఫ్ ఇష్యూడ్ ఎట్ ద ఫేస్ వాల్యూ ఇష్యూ ప్రైస్ ఈక్వల్ టు ఫేస్ వాల్యూ. దట్స్ ఇట్. అర్థమవుతుంది సార్ నేను చెప్పేది? ఎవరు రాసుకొస్తారో చూసి. నెక్స్ట్ ఇది అయిపోయాక సార్, నెక్స్ట్ రిడమ్షన్ వాల్యూ కావాలి మనకి. రిడమ్షన్ వాల్యూ ఎలా వస్తుంది సార్? సార్ రిడమ్షన్ వాల్యూ సార్, రిడీమ్డ్ ఎట్ ద ఫేస్ వాల్యూ ఏం చేయాలి సార్? ఓపెనింగ్ ఫేస్ వాల్యూ రిడీమ్ వాల్యూ ఈక్వల్. లేదు, రిడీమ్డ్ ఎట్ ద ప్రీమియం అంటే ఏం సార్? ఫేస్ వాల్యూ ప్లస్ ప్రీమియం. దిస్ ఈజ్ ద రిడమ్షన్ వాల్యూ. నెట్ ప్రొసీడ్స్ చెప్పాను. అదే ఎన్ స్టాండ్ ఫర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అండ్ ఇంట్రెస్ట్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ఇయర్. ఇంట్రెస్ట్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ ది డిబెంచర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఇష్యూడ్ ప్రైస్. దిస్ ఈజ్ ద అసైన్మెంట్ ఐ నీడెడ్ ఫ్రమ్ యువర్స్. ఇది నేను రాయొచ్చు, బట్ మీరు రాస్తే మీకు కొంచెం బెటర్గా ఉంటుంది. అండ్ పుట్ సమ్ కొంచెం వైట్ నోట్స్, చిన్న నోట్స్ ఉంటాయి కదా, అది పెట్టండి. ఓకే సార్. నెక్స్ట్ ఇదొకటి నేర్చుకోండి సార్. ఇది ఇన్ ద క్వశ్చన్ గివెన్ ద నెట్ ప్రొసీడ్స్ ప్లస్ మార్కెట్ ప్రైస్ ఏది తీసుకోవాలి సార్? వీ కన్సిడర్ ఓన్లీ మార్కెట్ ప్రైస్ కన్సిడర్ చేయాలి. ఈ రెండు అడ్జస్ట్మెంట్ లేక సార్, డిఫికల్ట్ అడ్జస్ట్మెంట్ మనం ఫేస్ చేసింది, అంతమించి ఏం ఫేస్ చేయాలి? దిస్ ఈజ్ ద రిడీమబుల్. నెక్స్ట్ ఇర్రీడీమబుల్ ఏంటి సార్? ఇంట్రెస్ట్ మైనస్ 1 - ట్యాక్స్ బై పియూ ప్రైస్. అదే పై అంటే నెట్ ప్రొసీడ్స్ ఇంటూ 100. దట్స్ ఇట్. నెక్స్ట్ సార్ ప్రిఫరెన్స్ షేర్స్ కూడా అంతే సార్. రిడీమబుల్ ఇర్రీడీమబుల్ యాజ్ టీజ్గా రాయాలి. అండ్ ప్రిఫరెన్స్ షేర్స్కి రాసేటప్పుడు ఏదైతే అడ్జస్ట్మెంట్ నేను చెప్పానో, డివిడెండ్ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి సార్? ఫేస్ వాల్యూ మీద క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ దాని కింద మీరు ఒక బాక్స్ వేసి వీటికి సంబంధించిన ఏవే క్వశ్చన్స్ ఉన్నాయి సార్, క్వశ్చన్ నెంబర్ 1 to 6 రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ చేశాను సార్. దాని పక్కన ఏ క్వశ్చన్స్ కవర్ అవుతాయి ఈ కాన్సెప్ట్ మీద మీరు చేశారు కదా? క్వశ్చన్ 1 to 6, 1, 2, 3 కవర్ అవుతాయి.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2లో ఏ కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి? 3, 4, 5 కవర్ అవుతాయి, అంటే ఇర్రీడమబుల్. నెక్స్ట్ మనం ప్రిఫరెన్స్ షేర్ రాసాం, దీని మీద ఏ కాన్సెప్ట్ కవర్ అవుతాయి? నా స్టడీ మెటీరియల్ కాన్సెప్ట్ రాసాను, దీని మీద నా దాంట్లో ఏ క్వశ్చన్స్ కవర్ అవుతాయి? నెక్స్ట్ 4, 5 అది అర్థమైంది. అంటే ఏం లేదు సార్, జస్ట్ ఆ కాన్సెప్ట్ రాసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ 10 కవర్ అయింది, ఆ కాన్సెప్ట్ పక్కన క్వశ్చన్ నెంబర్ 10, 9 ఈ కాన్సెప్ట్ మీద కవర్ అవుతుంది, క్వశ్చన్ నెంబర్ 7, 8 ఈ కాన్సెప్ట్ మీద కవర్ అవుతుంది అనేది నాకు కావాల్సి. అర్థమవుతుంది సార్. ఎందుకంటుందంటే మీరు సెకండ్ రివిజన్లో చేసేటప్పుడు డైరెక్ట్ ఆ ఫార్ములా చదివి ఆ క్వశ్చన్ చేసేసుకోవచ్చు. ఓకే, ఆ క్వశ్చన్ చదివి ఆ ఫార్ములా చేసేసుకోవచ్చు. దట్స్ ఇట్ సార్. నెక్స్ట్ వెళ్దామా సార్? కాస్ట్ ఆఫ్ ఈక్విటీ రాస్తారు కదా, ఇది నమ్మొచ్చా లేకపోతే వీళ్ళు కూడా రారా? సార్ మీరు ఇలాంటి టెక్నిక్స్ ఫాలో అవుతూనే పాస్ అవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఓకే సార్, రాస్తారు కదా జూమ్లో ఉన్న వాళ్ళు? సార్ రాసి నాకు అది పీడిఎఫ్ షేర్ చేయండి సార్. ఓకే సార్, నెక్స్ట్ ఈక్విటీ షేర్స్ గురించి మాట్లాడండి సార్. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ షేర్ గురించి మాట్లాడండి సార్. ఈక్విటీ ఈక్విటీ షేర్స్ సార్ మనం చెప్పాం కదా సార్, క్యాపిటల్ ఏమేమి కవర్ అవుతాయి సార్? డిబెంచర్స్, ప్రిఫరెన్స్ షేర్స్, ఈక్విటీ. ఆల్రెడీ డన్ విత్ డిబెంచర్స్, డన్ విత్ ప్రిఫరెన్సెస్. ఇంకా మిగిలిపోయింది ఏంటి సార్? ఈక్విటీ. ఇది అయిపోతే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అయిపోయినట్టు సార్. చాప్టర్ ఏంటి సార్? కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అయిపోయినట్టు. కానీ డిబెంచర్స్లో కొంచెం అడ్వాన్స్ లెవెల్స్ కొన్ని పాయింట్స్ కొన్ని ఉన్నాయి, అవి నేను మీకు రేపటి క్లాస్లో డిస్కస్ చేస్తాను సార్. ఎలా ఫీల్ అవుతున్నారు సార్ టీచింగ్ని? బెటర్గానే ఫీల్ అవుతున్నారా? క్వాలిఫై చార్ట్ అకౌంటెంట్ చెప్పినట్టే ఫీల్ అవుతున్నారు? లేదు అసలు ఏం చెప్పట్లేదు నేను అన్నట్టు ఫీల్ అవుతున్నారు? ఓకే సార్. సార్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ సార్. ఈక్విటీ షేర్కి నేను ఒక అజంప్షన్ చెప్తాను సార్. మీరు ఇది కాస్ట్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ క్యాలిక్యులేట్ అనేది చేయకండి సార్, రిటర్న్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నట్టు చెక్ చేయండి సార్. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ షేర్సే మనం క్యాలిక్యులేట్ చేసేది, బట్ థింక్ ఫ్రమ్ ద ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ. థింక్ ఫ్రమ్ ద ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ రాసుకోండి సార్. ద బెస్ట్ ఫస్ట్ అజంప్షన్ అదే సార్, థింక్ ఫ్రమ్ ద ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ. రిటర్న్ ఆన్ ఈక్విటీ షేర్స్, రిటర్న్ ఆన్ ఈక్విటీ షేర్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ కాస్టే. వాళ్ళ రిటర్న్ మనకి ఏమైతుంది సార్? కాస్టే కదా. వాళ్ళ ఇన్కమ్ మనకి ఏమవుతుంది సార్? ఇన్వెస్టర్ ఇన్కమ్ మనకి ఏమవుతుంది? ఎక్స్పెండిచర్. అంటే ఇన్వెస్టర్ రిటర్న్ మనకి ఏమవుతుంది? కాస్టే కదా. సో వీ క్యాలిక్యులేట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ షేర్స్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి సరిపోతుంది కదా. రిటర్న్ ఆన్ ఈక్విటీ షేర్స్ క్యాలిక్యులేట్ చేస్తే కాస్ట్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ వచ్చినట్టే కదా సార్. ఏదైతే రిటర్న్ ఉందో ఈక్విటీ షేర్ హోల్డర్కి దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది కదా. ఓకే సార్. సార్ మీకోసం ఒక పిఎన్ఎల్ డ్రాప్ చేస్తాను, నాతో పాటు మీరు డ్రాప్ చేయండి లేదా చూడండి. జస్ట్ లేదండి. అసలు ఈక్విటీ షేర్ డివిడెంట్ ఎప్పుడు ఇస్తాం, ఎన్ని ఎక్స్పెండిచర్స్ తర్వాతకి ఇస్తాం అనేది మనకు తెలియాలి, చూడాలి సార్. దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఏ కవర్ ఇన్ ద సిఎఫ్ ఫైనల్ లెవెల్. ఇప్పుడు నేను చెప్పే ప్రతి పాయింట్ మీకు ఏ లెవెల్లో మీరు తీసుకున్నా, మీరు ఏ ఇంటర్నేషనల్ కోర్స్కైనా వెళ్ళండి, ఈ కాన్సెప్ట్ మాత్రం మీరు నేను చెప్పినట్టే చేస్తారు, నేను గుర్తొస్తాను మీకు. ఓకే కదా. నేను చెప్తాను కదా సార్, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ నేను చెప్పే టాపిక్ మీరు సిఏ ఫైనల్కి వెళ్ళినా ఇది గుర్తొస్తుంది. ఓకే కదా. చూడండి సార్. సార్ సేల్స్ జరిగాయి సార్, నాకు ఒక కంపెనీ పెట్టాను సార్ నేను. సార్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ హూ ఇస్ సార్? దీస్ ద ఓనర్స్ ఆఫ్ ది కంపెనీ. నెక్స్ట్ అజంప్షన్, దే ఆర్ ద ఓనర్స్ ఆఫ్ ది కంపెనీ. ఓనర్స్ ఆఫ్ ది కంపెనీ అంతే కదా సార్. సేల్స్
100 lakhs సేల్ జరిగేసి ఓకే కదా ఫైన్. నా కంపెనీ నేను టర్న్ ఓవర్ చేసిన సార్ అంటే ఎడేటెక్ కంపెనీ ఉంది కదా మంది, టర్న్ ఓవర్ ఎక్కువైంది, స్టూడెంట్స్ ఎక్కువ వచ్చారు, బీటెక్లో ఎక్కువ జాయిన్ అయిపోయారు, ఎక్కడంటే అక్కడ జాయిన్ అయిపోయారు, 100 lakhs సేల్ జరిగింది సార్. ఎక్స్పెండిచర్ అయింది సార్, ఓకే కదా. ఎక్స్పెండిచర్ ఏ ఎక్స్పెండిచర్ సార్? అడ్మినిస్ట్రేటివ్, రెంటల్, ఫిక్స్డ్, డిప్రిషియేషన్, ఎవ్రీథింగ్ సార్. ఈ ఎక్స్పెండిచర్ అన్నిట్లో ఉన్నాయి సార్. ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ ప్లస్ డిప్రిషియేషన్ ఆర్ వేరియబుల్ కాస్ట్, వాట్ ఆర్ ద థింగ్స్. ఫిక్స్డ్ అంటే పిఎన్ఎల్లో కవర్ అవ్వదు, డిప్రిషియేషన్, వేరియబుల్ కాస్ట్ అన్ని ఎక్స్పెండిచర్ ఎంత అయ్యేసారంటే 70 lakhs అయ్యేది. ఓకే కదా సార్. ఎంత వచ్చింది సార్ ఇప్పుడు? 30 lakhs. నెక్స్ట్ సార్ డిబెంచర్స్ ఇష్యూ చేశాను సార్ మన కంపెనీకి. నేను మొన్న ఇష్యూ చేశాను కదా డిబెంచర్స్ ఎడిటెక్ కంపెనీ సార్. ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ కూడా తీసేయాలి కదా సార్, తీసేయాలో వద్దా? అదొక 5 lakhs అనుకోండి సార్. సార్ దీన్ని 25 lakhs అంటాం సార్. సార్ దీన్ని ఏమంటామంటే మనం ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. దీని మీద ట్యాక్స్ కట్టేసేయాలి సార్ మనం డైరెక్ట్ గవర్నమెంట్కి. ఈ అమౌంట్ మీద ట్యాక్స్ కట్టాలి సార్. డివిడెంట్ ఏ డివిడెంట్ మనం అడ్జస్ట్ చేయకూడదు సార్, ఏ డివిడెంట్ మనం అడ్జస్ట్ చేయకూడదు సార్. కడదామా సార్ ట్యాక్స్? ట్యాక్స్ రేట్ 30% సార్. సార్ సరే నేను ప్రతిసారి 1 - T అంటాను సార్. ఈ టీలో ఏం తీసుకోవాలి సార్? ట్యాక్స్ రేటా ట్యాక్స్ అమౌంటా? ట్యాక్స్ రేట్ ఇది కన్ఫర్మే కదా, మళ్ళీ దీంట్లో ఏం మీకు ఇబ్బంది లేదు కదా. టీటీటీ అనగా ట్యాక్స్ అమౌంట్ కదా సార్. ఆ టీ స్టాండ్ ఫర్ కూడా రాయండి సార్. ట్యాక్స్ రేట్ అప్లికబుల్ ఫర్ సచ్ ఆర్గనైజేషన్. ఓకే, ట్యాక్స్ రేట్ అప్లికబుల్ ఫర్ సచ్ ఆర్గనైజేషన్. ఎందుకు సచ్ ఆర్గనైజేషన్ అంటే ఇఫ్ ఇట్ ఈస్ ఎ కంపెనీ 30% ఒకసారి ఉంటుంది, 25% ఉంటుంది. ఇన్ కేస్ మిమ్మల్ని ఇంకా అడ్వాన్స్ లెవెల్ వేయాలంటే న్యూ ట్యాక్స్ రెజ్యూమ్కి వెళ్ళారనుకోండి 22% ఉంటుంది. ఇంకా అడ్వాన్స్ లెవెల్లో మిమ్మల్ని చెక్ చేయాలనుకుంటే న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ 22% ఉంటుంది. కొన్నిటికి మ్యాట్ ప్రొవిజన్స్ అప్లై అయితే 15%. అదే అందుకని కనుక ద ట్యాక్స్ రేట్ అప్లికబుల్ ఫర్ సచ్ ఆర్గనైజేషన్. అంత అడ్వాన్స్ లెవెల్ చెక్ చేయడు, ఇఫ్ చెక్ చేస్తే. ఓకే సార్, టీ స్టాండ్ సార్. ఇప్పుడు ఎంత సార్ మనకు ట్యాక్స్ రేట్ ఇక్కడ? 30%. ట్యాక్స్ ఎంతో చెప్పాలి? 7 lakhs, 7.5 కదా. దీన్ని ఏమంటాను సార్ నేనంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అంటాను సార్. నేను అనుకోవచ్చు కదా, P80 అనుకోవచ్చు కదా. చెప్పాలి అమౌంట్ 80నా? 17.5 lakhs సార్. దీని నుంచి నేను ఇప్పుడు ఏం చేయాలంటే సార్ ప్రిఫరెన్స్ డివిడెంట్ పే చేస్తాను సార్. మైనస్ ప్రిఫరెన్స్ డివిడెంట్ సార్. ఎంత సార్? ఫర్ టైమింగ్ 5 lakhs తీసుకుందాం సార్. 12.5 lakhs సార్. ఈ 12.5 lakhs మనం ఏమనుకోవాలంటే సార్ ఇది ఎవరు సార్? ఇక మిగిలిపోయింది సార్. ప్రిఫరెన్స్ హోల్డర్ అయిపోయారు, డిబెంచర్ హోల్డర్ అయిపోయారు. ఇది ఎవరికి సార్? ఇది ఎవరికి సంబంధించిన అమౌంట్ సార్? దే కంప్లీట్లీ బిలాంగ్స్ టు ద ఓనర్. హూ ఈజ్ అవర్ ఓనర్ సార్? ఈక్విటీ షేర్ హోల్డర్. సో దీని ఏమంటారు సార్ మనం? ఈపీఎస్. డోంట్ సే ద ఈపీఎస్ సార్. ఈపీఎస్ అంటే ఎర్నింగ్ పర్ షేర్ హోల్డ్, అందుకనే చెప్తాను దిస్ ఎర్నింగ్ పర్ షేర్ హోల్డర్. ఈపీఎస్ అని మనం అనకూడదు సార్. ఎర్నింగ్ అవైలబిలిటీ టు ద ఈక్విటీ షేర్ హోల్డర్స్, ఈఏటి. వీ కెన్ టర్మినాలజీ యాజ్ ఏ ఈఏటి, ఎర్నింగ్ అవైలబిలిటీ టు ద ఈక్విటీ. దిస్ నాట్ ఈపీఎస్ సార్. ఇది ఈపీఎస్కి ఎలా కనుక సార్? ఇది మొత్తం ఎర్నింగ్స్ అవైలబుల్ టు ద ఈక్విటీ షేర్ హోల్డర్స్ సార్. దీని కంప్లీట్గా ఎర్నింగ్స్ మొత్తం కంపెనీ ఈక్విటీ షేర్ హోల్డర్కి ఇవ్వాలా లేదా అనేది కంపెనీ పాలసీ ప్రకారం డివైడ్ అయి ఉంటాయి. కంప్లీట్గా ఇవ్వచ్చు, కొంచెం రిటైన్ చేయొచ్చు. ఎందుకంటే సార్ ఈ ఇయర్ ప్రాఫిట్ వచ్చింది సార్, నెక్స్ట్ ఇయర్ లాస్ రావచ్చు. ఇప్పుడు వచ్చిన ప్రాఫిట్ అంతా వాళ్ళు తీసుకోకపోతే నేను అదంటాను కదా సార్, ఈ ఇయర్ 12.5 lakhs ప్రాఫిట్ వచ్చింది, నెక్స్ట్ ఇయర్ లాస్ రావచ్చు 5 lakhs. మరి ఎవరు బేర్ చేస్తారు? ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ప్రాఫిట్ రావచ్చు. కంప్లీట్గా మనం వెళ్ళొద్దాం కదా సార్. సార్ నేను ఒక ఎంప్లాయీ సార్, శాలరీ చేస్తున్నాను, ఒక 2 lakhs సంపాదించాను కొంచెం సార్ పర్ మంత్. 2 lakhs ఖర్చు పెట్టేస్తానా? ఐ నీడెడ్ సమ్ సేవింగ్స్ ఫర్ ద ఫ్యూచర్. ఫ్యూచర్లో నాకు ఏదైనా ఉండొచ్చు, ఫ్యూచర్లో ఏదైనా కొనుక్కోవాలి, అన్ని ఈఎంఐస్ కట్టుకొని అన్ని పోనీ. ఐ నీడ్ ఎ సేవింగ్ ఫర్ ద ఫ్యూచర్స్. ఐ నీడ్ ఎ సేవింగ్ ఫర్ ద ఫ్యూచర్. మన ఫ్యూచర్లో ఏదైనా సేవ్ చేయాలి. ఫ్యూచర్ కోసం ఎందుకు సేవ్ చేస్తాం సార్? ఫర్ ద ప్రొటెక్షన్ ఫ్రమ్ ద అన్నెసరీ థింగ్స్. ఎందుకు సార్ ఫ్యూచర్లో సేవింగ్ అంటే? ఇన్ కేసు ఒక పేరెంట్స్ సేవ్ చేశారంటే ఎందుకు చేస్తారు? పిల్లల ఎడ్యుకేషన్ కోసం సేవ్ చేస్తాం, లేదా పిల్లల పెళ్లి కోసం సేవ్ చేస్తాం, లేదా ఇల్లు కట్టుకోవడానికి సేవ్ చేస్తాం. అదే మనం సేవ్ చేసామంటే ఈ జనరేషన్లో ఎవరు ఎడ్యుకేషన్ కోసం మనం సేవ్ చేస్తాం? ఎందుకంటే వీఆర్ ఎర్నింగ్ కెపాసిటీ. ఎందుకంటే లాస్ట్ 10 years బ్యాక్ అనేది ఎర్నింగ్ కెపాసిటీ తక్కువ ఉండేది. బట్ వన్స్ మనం ఈ లాస్ట్ 10 years తర్వాత ఏమైందంటే ఎవరైనా ఎబో మిడిల్ క్లాస్ లెవెలే ఎర్న్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళి మనం జాబ్ చేసినా 50,000 to 70,000 వస్తుంది అన్ యావరేజ్. మనకు స్కిల్ ఉంటే చాలు, క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా 50,000 to 70,000 వచ్చేస్తాయి అనమాట. మనకు స్కిల్ ఉండి చెప్పగలిగితే చాలు ఏదైనా. సో ఎవరైనా చేస్తే మనం దేని జనరేషన్ మనం కూడా ఏదో ఇల్లు కట్టుకోవడానికి, ఏదో బిజినెస్ చేసుకోవడానికి,
సేమ్ ఒక మనిషి ఎలా ఆలోచిస్తే కంపెనీ కూడా అలానే ఆలోచిస్తుంది కదా సార్. నేను అన్ని ఖర్చులు అయిపోయాయి సార్, నేను వెళ్ళాను సార్, నాకు శాలరీ వచ్చింది, నా రెంట్ కట్టాను, ఈఎంఐ కట్టాను, ఓ లోన్స్ ఉంటే ఇంకా ఇంట్రెస్ట్లు కట్టాను, ఎవ్రీథింగ్ పే చేశాను, కొంచెం మిగిలిపోయింది, దాన్ని ఏం చేస్తాను సార్ నేను? మా పేరెంట్స్కి ఇచ్చి సేవ్ చేయమంట. ఎందుకు సేవ్ చేయమంటారు సార్? ఫ్యూచర్ కోసం వస్తుంది. ఆ సేవ్ చేసిన దాని మీద నాకు ఏమొస్తుంది సార్? సేవ్ చేయమంటే ఏం చేస్తాను? ఇంట్లో దాచుకుంటానా? ఐ గో ఫర్ సమ్ ఇన్వెస్ట్మెంట్. అలాగే కంపెనీ కూడా అలానే అనుకుంటారు సార్. ఈ 12.5 ఈక్విటీ షేర్ అంటే ఓనర్ సార్, వీళ్ళు ఇస్తే వీళ్ళు మొత్తం ఖర్చు చేసేస్తారు, కంపెనీ గురించి ఏం ఆలోచించారు. కంపెనీ ఏమనుకుంటుందంటే సార్, దీంట్లో ఒక 60% డిస్ట్రిబ్యూట్ చేద్దాం అంటారు సార్ ఈక్విటీ షేర్ హోల్డర్. ఓకే కదా, 40% రీటైన్ చేద్దాం అంటారు సార్. సార్ రీటైన్ చేసిన ఈ మనీ మీద కంప్లీట్ రైట్ ఎవరికి ఉంది సార్? ద రైట్ ఓన్లీ మనీ మీద ఈక్విటీ షేర్ హోల్డర్కే ఉంది కదా సార్. జస్ట్ డిస్ట్రిబ్యూట్ చేయలేదు సార్, అమౌంట్ ఇవ్వలేదు, జస్ట్ నా దగ్గర ఉంచుతాను, నీ డబ్బులే కానీ నా దగ్గర ఉంచుతాను. నువ్వు నాకు 10 రూపాయలు ఇచ్చావు, నీ డబ్బులు, కానీ 6 రూపాయలు ఇస్తా ఖర్చు పెట్టుకుని 4 రూపాయలు నేను దాచిపెడతాను. అదే చెప్తున్నాను సార్. ఇఫ్ యూ గివ్ ద 10 రూపీస్ టు మీ ఫర్ ద డూయింగ్ ద బిజినెస్, ఆ వచ్చిన ప్రాఫిట్లో 60% నీకు డిస్ట్రిబ్యూట్ చేశాను, యాజ్ ఏ డివిడెంట్గా డిస్ట్రిబ్యూట్ చేశాను సార్. ఎంత సార్ 12.5లో? $7,50,000 అంటే 5 lakhs అనేది రీటైన్ చేశాను సార్. సార్ రీటైన్ చేశాను అంటే రీటైన్ ఎర్నింగ్స్ అనొచ్చు కదా సార్. వీ కెన్ టర్మినాలజీ అయితే రీటైన్ ఎర్నింగ్స్ సార్. ఐ విల్ రీటైన్డ్ ఫర్ ద ఫ్యూచర్ బెనిఫిట్. రీటైన్ చేశాను, రీటైన్ ఎర్నింగ్స్. కెన్ టర్మినాలజీ అయితే రీటైన్ ఎర్నింగ్స్ అవి చేయొచ్చు కదా సార్. దీని ఏమనొచ్చు సార్? డివిడెంట్ అనొచ్చు కదా సార్. డివిడెంట్ అనొచ్చు కదా సార్. సార్ దీనికి ఒక ఫేర్ పెట్టచ్చు కదా సార్. ఇప్పుడు ఎంత సార్? 60% నేను షేర్ చేస్తాను అంట సార్. అంటే ఏం చేస్తాను? 60% అనేది పే అవుట్ చేసేస్తాను, నా కంపెనీ నుంచి పే అవుట్ వెళ్ళిపోతుంది. హౌ టు పే అవుట్ ఫ్రమ్ మై పాకెట్ నుంచి 60%? వీ కెన్ ట్రీట్ యాజ్ అ పే అవుట్ రేషియో సార్. పే అవుట్ రేషియో అనుకోవచ్చు కదా సార్. దీన్ని ఏమవచ్చు సార్? నేను రిటైన్షన్ రేషియో అనొచ్చు కదా సార్. రిటైన్ ఎర్నింగ్ రేషియో అనొచ్చు కదా సార్. అనొచ్చా లేదా? రిటెన్షన్ రేషియో అనొచ్చు కదా. రిటెన్షన్ రేషియో దీని ఏమో సార్? పే అవుట్ రేషియో సార్. పే అవుట్ రేషియోని ఎలా కనుక్కోవాలి సార్? ఏడంటే నేను ఇచ్చేసాను, ఫర్ ఎగ్జాంపుల్ మీ క్వశ్చన్లో జస్ట్ డివిడెంట్ ఇచ్చాడు, ఎలా కనుక్కోవాలి సార్ పే అవుట్ రేషియో? ఇప్పుడు నేను చెప్పాను ఇక్కడ 60% అని నేను చెప్పాను, మీకు వచ్చి అశోక్ సార్ అక్కడ చెప్పడు కదా. అశోక్ సారే మీకు ఎగ్జామ్లో ఫోన్ చేసి సార్ దిస్ 60% 70% నేను ఎగ్జామ్లో చెప్పాడు కదా. ఎలా కనుక్కోవాలి సార్ పే అవుట్ రేషియో? హౌ టు క్యాలిక్యులేటెడ్ ద పే అవుట్ రేషియో? Sir, in internal level, everyone says that just payout ratio. But I am saying that how to calculate the payout ratio. ఇక్కడ నుంచే క్యాలిక్యులేట్ చేద్దాం సార్. సార్ పేఅవుట్ రేషియో డైరెక్ట్ ఎగ్జామ్లో గివెన్ సార్, నో ప్రాబ్లం హ్యావ్. సార్ పేఅవుట్ రేషియో ఇస్తే డివిడెంట్ కనుక్కోవచ్చు కదా. ఇప్పుడు మీ క్వశ్చన్లో డివిడెంట్ ఇచ్చాడు, ఓకే సార్. నేను కాంపోనెంట్స్ గురించే మాట్లాడుతున్నా, ఐఎమ్ డోంట్ ఇంతవరకు మీకు ఫార్ములా చెప్పలేదు, ఏదీ చెప్పలేదు. ఒక్కొక్క కాంపోనెంట్ ఎలా కనుక్కోవాలని మీ దగ్గర బిల్ చేస్తున్నాను. ఇప్పుడు నేను పేఅవుట్ రేషియో కనుక్కోవచ్చా లేదా, ఎలా కనుక్కోవాలి సార్? ఇక్కడ చూడండి సార్, సార్ నేను ఏం చెప్తున్నాను సార్? డివిడెంట్ ఇచ్చాను సార్ 7.5 డైరెక్ట్ ఎగ్జామ్ వాళ్ళు. వాట్ ఈజ్ మై పేఅవుట్ రేషియో? చూద్దామా ఎలా కనుక్కుంటా సార్? సార్ ఏముంది సార్, పేఅవుట్ రేషియో 60% అని మీకు తెలుసు, కానీ తెలియకపోయినా మీరు ఈజీగా కనుక్కోవచ్చు సార్. సార్ నీ టోటల్ ఎర్నింగ్స్ ఎంత సార్? ఎర్నింగ్ అవైలబిలిటీ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎంత సార్? 12.5. అందులో నువ్వు ఎంత ఇస్తున్నావు సార్? 7.5 × 100 ఎంత సార్? ఇప్పుడు పేఅవుట్ రేషియో 60%. అంతే కదా సార్. పేఅవుట్ రేషియో ఎంత సార్? 60%. అంతే కదా. పేఅవుట్ రేషియో ఎంత సార్? 60%. అంటే దీనికి ఫార్ములా మనం రాసుకోవచ్చు కదా. పేఅవుట్ రేషియోకి ఫార్ములా రాసుకోవచ్చు లేదా? ఎలా రాసుకోవచ్చు సార్? డివిడెంట్ బై ఎర్నింగ్ అవైలబిలిటీ టు ద ఈక్విటీ షేర్ హోల్డర్స్, EASH. సార్ రాయండి సార్ ఈ ఫార్ములా. పేఅవుట్ రేషియో సార్ ఫస్ట్ ఫార్ములా అరైవ్ సార్ ఇప్పటివరకు. డివిడెంట్ బై ఎర్నింగ్ అవైలబిలిటీ టు ద ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఓకే కదా సార్, అర్థమైంది కదా సార్? సార్ ఇన్ యువర్ క్వశ్చన్ గోయింగ్ టు ద టఫ్ అయిపోతుంది సార్. CMA ఇంటర్ ఈజ్ ఎవ్రీ అటెంప్ట్ స్టాండర్డ్స్ పెంచుతున్నారు సార్. దే ఆర్ గోయింగ్ టు ద ఇంక్రీజ్ యువర్ స్టాండర్డ్స్ బై ఎవ్రీ అటెంప్ట్. నేను స్టార్ట్ అయినప్పుడు సార్, నేను CA కెరియర్ స్టార్ట్ అయినప్పుడు CMA అంటే సరదా, ఏదో సరదాగా కూర్చొని రాసేది, టు బి ఫ్రాంక్. బట్ ఈ రోజున్న రిజల్ట్స్, ఈ రోజున్న పేపర్ స్ట్రెంత్ చూస్తుంటే అలా లేదు సార్. బయట దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ అనమాట. అది అందుకని మనం కూడా అడ్వాన్స్ లెవెల్ చేసినప్పుడు మనం కూడా అడ్వాన్స్ లెవెల్లోనే ప్రిపేర్ అవ్వాలి సార్. అర్థమైంది కదా పేఅవుట్ రేషియో సార్? ఇన్ కేస్
సార్ పేఅవుట్ రేషియో వస్తే రిటైన్ రేషియో కనుక్కోవచ్చు కదా సార్ నేను ఇప్పుడు ఇక్కడ ఎంత సార్ నా పేఅవుట్ రేషియో 60%. సార్ ఇంకా 40% ఏమవుతుంది సార్ నాకు రిటెన్షన్ రేషియో అంటే ఎలా వచ్చింది సార్ ఇది రిటెన్షన్ రేషియో సార్ 1 మైనస్ పేఅవుట్ రేషియో ఇది పేఅవుట్ రేషియోనే కదా సార్ 1 మైనస్ పేఅవుట్ రేషియో. సార్ ఈ రిటెన్షన్ రేషియోని నేను ఫర్ టైమింగ్ బీతో డినోట్ చేస్తున్నా సార్ ట్రీట్ యాజ్ ఎ బి ఓకే కదా ట్రీట్ యాజ్ ఎ బి. సార్ ఫైండ్ బి అని కనుక్కోమన్నా రిటెన్షన్ రేషియో కనుక్కోవాలని అర్థమైంది కదా సార్ 1 మైనస్ 60% సార్ మిగతాదంతా 40% ఏం సార్ నేను రిటైన్ చేసినట్టే కదా 1 మైనస్ పేఅవుట్ రేషియో ఓకేనా ఫైన్ 1 మైనస్ పేఅవుట్ రేషియో ఇలా రాసుకోవచ్చు కదా. సార్ మీ ఎగ్జామ్లో జస్ట్ పేఅవుట్ రేషియో ఇచ్చాడు సార్ హౌ టు క్యాలిక్యులేట్ ద డివిడెండ్ ఫ్రమ్ దిస్. సార్ జస్ట్ ఎర్నింగ్స్ మీద పేఅవుట్ రేషియో మనం పేఅవుట్ రేషియో అప్లై చేస్తే సరిపోయింది సార్. ఇందాక మీ డివిడెండ్ ఎలా క్యాలిక్యులేట్ చేశాను సార్ 60% ఎర్ని 60% ఇంటూ 12.5 కదా సార్ ఈ 60% ఏంటి సార్ పేఅవుట్ రేషియో అంటే డివిడెండ్ ఇలా కనుక్కోవచ్చు కదా సార్. దిర్ ఈస్ ద ఫార్ములా ఫర్ పేఅవుట్ రేషియో ఇంటూ ఎర్నింగ్ అవైలబిలిటీ టు ద సార్ రాయాలి ఫార్ములాస్ చూస్తూ రాయాలి సార్ ఎర్నింగ్ అవైలబిలిటీ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఇలా కనుక్కోవచ్చు కదా సార్. దిస్ ఈజ్ అబౌట్ ద ఏంటి సార్ ఇది డివిడెంట్ దిస్ ఈజ్ అబౌట్ ద డివిడెంట్ సార్ దిస్ ఈజ్ అబౌట్ ద డివిడెంటే కదా సార్ ఇది. సార్ ఏమన్నా అర్థం కాకుండా ఏమన్నా ఉందా కాన్సెప్ట్ ఏమన్నా ఫైనల్ మీరు ఏమన్నా అడ్వాన్స్ లెవెల్ నేర్చుకుని ఏం లేదు సింపుల్గానే చెప్తాను కదా అక్కడే ఉంది ఫార్ములా సార్ డివిడెండ్ కనుక్కోవచ్చు పేఅవుట్ రేషియో సార్ రిటైన్ ఎర్నింగ్స్ కూడా కనుక్కోవచ్చు కదా సార్. ఇందాక ఎలా కనుక్కున్నాం సార్ రిటైన్ ఎర్నింగ్స్ స్టాండ్ ఫర్ ఏం సార్ బి అనుకోవచ్చు సార్. రిటైన్ ఎర్నింగ్స్ అంటే మనం అమౌంట్ కనుక్కుంటాను బి అని అంటే రిటైనింగ్ ఎర్నింగ్ రేషియో రిటైన్ ఎర్నింగ్స్ ఎలా కనుక్కోవాలి సార్. సార్ ఇందాక ఎంత కనుక్కున్నాం సార్ 40% ఇంటూ 12.5 సార్ వాట్ అబౌట్ దట్ 40% ఇన్ ద జూమ్ గైస్ జూమ్లో ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు వెళ్ళిపోయారా ఎస్ సార్ ఇట్స్ టాక్ అబౌట్ ద రిటెన్షన్ రేషియో అంటే రిటెన్షన్ రేషియో మనం ఏమవచ్చు సార్ బి అనొచ్చు కదా బి ఇంటూ ఇదేం సార్ ఎర్నింగ్ ఓకేనా ఫైన్ దట్స్ ఇట్. రివిజన్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయి సార్ మీకు వీకెండ్స్ జరుగుతున్నాయి రాస్తున్నారా ఇప్పుడు ఈ క్లాస్ మీద ఎప్పుడు ఉంటుంది ఎగ్జామ్ దీని మీద నేను చెప్పేదాని మీద ఈ సండే ఎగ్జామ్ ఉంటుంది అంటే చాప్టర్ కంప్లీట్ అయితే ఉంటుంది లేకపోతే ఎప్పుడు కంప్లీట్ అయితే అప్పుడు పెడతాను అదే కంప్లీట్ అవగా ఎంతైతే అంత పెడతాను. చూడండి రిటెన్షన్ రేషియో అంటే ఎర్నింగ్ అవైలబిలిటీ టు ద ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఓకేగా ఇలా రాసుకోవచ్చు సార్. ఇప్పుడు ఏ కాంపోనెంట్ అని మీరు కనుక్కోగలుగుతారు కదా ఏ కాంపోనెంట్ నుంచి ఎక్కడి నుంచి స్క్రాచ్ సార్ డైరెక్ట్ పిఎన్ఎల్తో స్టార్ట్ అయినా మీరు కనుక్కోగలుగుతారు సార్. అలా చేయించాను సార్ మిమ్మల్ని డైరెక్ట్ మీకు సేల్స్ ఇచ్చి అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు అక్కడి నుంచి డివిడెండ్ కనుక్కోగలుగుతారు రిటెన్షన్ రేషియో కనుక్కోగలుగుతారు నెక్స్ట్ పేఅవుట్ రేషియో కనుక్కోగలుగుతారు ఎర్నింగ్ అవైలబిలిటీ టు ది ఈక్విటీ షేర్ హోల్డర్ కూడా కనుక్కోగలుగుతారు. బట్ మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఏం చేస్తుంటే ఈపీఎస్ నుంచి స్టార్ట్ సార్. ఈపీఎస్ అంటే ఏంటి ఇప్పుడు ఎర్నింగ్ అవైలబిలిటీ ఎర్నింగ్ పర్ షేర్ దాన్ని ఎలా క్యాలిక్యులేట్ సార్. నా నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ వచ్చేసరికి 10,000 సార్ ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ వచ్చేసరికి షేర్ హోల్డర్ 10,000 సార్ ఓకే కదా.
నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఎంత సార్? 10,000. సార్ అప్పుడు ఈ ఎర్నింగ్ అంతా ఒకరికైనా 10,000కి వెళ్ళిద్దా? 10,000 పర్సన్స్కి వెళ్ళిద్ది. అంటే ఎంత వెళ్ళింది సార్ ఒక్కొక్క పర్సన్కి? 12,50/10,000 ఎంత సార్? 190. ఇదైతే ఈపీఎస్ సార్. దిస్ ఈస్ ద ఈపీఎస్, ఎర్నింగ్ పర్చేస్. సో హౌ టు క్యాలిక్యులేట్ ద ఈపీఎస్? ఎర్నింగ్ అవైలబిలిటీ టు ద by Number of equity. that's it sir. Earning availability to the equity shareholders, number of equity shares. Okay na? Earning availability to the equity share, number of equity. That is the formula. సార్ ఏం లేదు సార్, ఫార్ములా గుర్తుపెట్టుకునేది కూడా మీకు అర్థమవుతుంది కదా చూస్తుంటే ఆ క్యాలిక్యులేషన్ నుంచి అక్కడి నుంచి. సార్ పిఎన్ఎల్ రాశారా మీరంతా? సార్ పిఎన్ఎల్ నుంచి రాయాలి సార్, రన్నింగ్ నోట్స్ రాయాలి సార్. ఇది రాసిన పిఎన్ఎల్ ముందు ఒక వైట్ పేజ్ లేదు ఎవరి దగ్గర? పెట్టేసి అది రాసుకోండి సార్. నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా చూసుకున్నప్పుడు ఆ ఎగ్జాంపుల్ చూస్తే మీకు మొత్తం రీకలెక్ట్ అవుతుంది. ఓకే ఓకే ఓకేనా? సార్ నేను ఎప్పుడు ఒకటే చెప్తున్నా, మీకు ఎగ్జామ్స్ గురించి ఏ డౌట్ ఉన్నా, ఎలా రాయాలి, ఏ ప్రజెంటేషన్ చేయను, డోంట్ హెసిటేట్ టు కాంటాక్ట్, బికాస్ ఐమ్ బిగ్ టీచర్ కంటే ముందు నేను మెంటర్ని సార్. అండ్ ద మెంటర్ ఆఫ్ సిఏ, సిఎంఏ, సిఎస్. అంటే అందరిలో నేను స్టూడెంట్స్ ఎక్కువ గడిపింది టీచింగ్లో కాదు, ప్రిపరేషన్లో. అందువల్లనే మీకు ఈ పాయింట్స్ అన్ని చెప్తున్నా. ప్రిపరేషన్లో మాకు ఇవన్నీ తీసుకొస్తారు స్టూడెంట్స్. వాళ్ళు ఎక్కడెక్కడో కోచింగ్ విని తీసుకొచ్చి సార్ ఈ పాయింట్ అవుట్ వస్తుంది, ఈ పాయింట్ అవుట్ వస్తుంది, ఈ పాయింట్ అవుట్ వస్తుంది అని అంటారు. మీకు ఎగ్జామ్స్ ఎలా అటెంప్ట్ చేయాలి, ఎగ్జామ్స్ ఎలా రాయాలి సార్, ఎలా క్లియర్ చేయాలి ఒక గ్రూప్ని అంటే అడగండి. నేను ఉంటాను 5:30 to 6 కింద ఉంటాను. మీకు ఎలా రాయాలి, మీరు అందరూ వస్తే ఒక సెషన్ కూడా తీసుకుని ఎగ్జామ్స్ ఎలా రాయాలి, ఏంటి రాయాలి, అసలు ఏంటి సార్ ఒక పేపర్ని మనం ఎలా నీట్గా ప్రజెంట్ చేయగలగాలి అని. ఓకే, ఎందుకంటే సార్ ఫైనల్గా మనకి ఎగ్జామ్ రాయటమే కావాలి. ఫైనల్గా కావాల్సింది పాస్ అవటమే. మనం ఎంత చదివినా ఏం చదివినా ఫైనల్గా ఎలా రాయాలి అని మనకు తెలియదు సార్. ఏ అప్రోచ్ వెళ్తే మనం తొందరగా గెట్ ఆన్ అవ్వగలుగుతాం అది. ఓకేనా సార్? దిస్ అబౌట్ ఫర్ టుడే సార్. ఇంకా ఉంది సార్, నాట్ ఈరోజు 9కి వచ్చాను, రేపు 8:30కి వస్తాను సార్ షార్ప్గా. రేపు 1.5 hour క్లాస్ ఉంటుంది. ఓకే కదా సార్? దిస్ స్పీడ్ ద రిక్వైర్డ్ మోర్ స్పీడ్ ఆర్ లెస్ స్పీడ్ సార్? ఇంతకంటే తక్కువ అంటే ఇంకా నాతో ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, ఐ గివెన్ ద మై పర్సనల్ 7095453 ఈ నెంబర్కి షేర్ చేయండి మేడం. 7095453 ఈ నెంబర్కి మీ పీడిఎఫ్ షేర్ చేయండి. ఎందుకంటే నాకు అది కావాలి, మీరు ఎలా దాన్ని రాస్తున్నా నాకు తెలియాలి. అవును సార్, 54
ఈ నెంబర్కి మీ పీడిఎఫ్స్ అనేది షేర్ చేయండి. అంటే అది నాకు కనిపించాలి, అంటే మీ నోట్బుక్లో ఉండాలి, దాని పీడిఎఫ్ షేర్ చేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే ఇక్కడ చూపించేసేయచ్చు డైరెక్ట్. ఎవరైతే జూమ్లో ఉంటారో వాళ్ళు పీడిఎఫ్ షేర్ చేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళు అవసరం లేదు, ఫేస్ టు ఫేస్ అవసరం లేదు, జూమ్లో ఉంది.